హాయ్ ఎవ్రీవన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా అవసరం నా ఛానల్కి గ్రోత్కి. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తానండి. సారీ ఫర్ దట్. నా హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా గ్యాప్ వచ్చింది, కానీ మీ అందరి సపోర్ట్ నాకుంటే చాలా ఫాస్ట్గా మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేయొచ్చిన నమ్మకం నాకైతే గట్టిగా ఉంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు మన వీడియో విషయానికి వస్తే, లాస్ట్ వీక్ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సుడాల్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. సో సుడాల్ 1 సిరీస్ సక్సెస్ తర్వాత హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఈ సుడాల్ 2 సిరీస్ ఎలా ఉందో చూద్దాం. అండ్ సక్సెస్ అయిందా లేదా, సుడాల్ 1 రేంజ్లో ఉందా లేదా అనేది కూడా ఈ రివ్యూలో చూద్దామండి. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుడాల్ 1 మేకర్స్ పుష్కర్ అండ్ గాయత్రి. అదే అండి, వీళ్ళే మన తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన విక్రమ్ వేద, మన విజయ్ సేతుపతి మాధవన్, ఈ మూవీని కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేశారు. సో సుడాల్ 2 సిరీస్ అనౌన్స్ చేసినప్పుడు నాకు వచ్చిన అనుమానం, అఫ్కోర్స్ చాలామందికి వచ్చి ఉండొచ్చు, సీజన్ 1లోనే ఎండ్ అయిపోయింది కదా సిరీస్, ఇంకా మళ్ళీ కొత్తగా సీజన్ 2 ఏం తీస్తారా అనే అనుమానం అయితే నాకు వచ్చింది. సో కానీ పర్లేదు, సీజన్ 2 బాగానే వర్కౌట్ చేశారు. కొంచెం సపరేట్ సీజన్ 2 సపరేట్ స్టోరీ అనుకొని చూస్తే మాత్రం బాగానే ఉంది. కొంచెం ఓపిక్గా టైం కేటాయించి ఈ 8 ఎపిసోడ్స్ చూడగలిగితే ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఎంగేజ్డ్ థ్రిల్లర్ అండి. కానీ సీజన్ 1తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువే, కొంచెమే కాదు బాగానే తక్కువ అని చెప్పాలి. కొంచెం చూసేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం మానవతా దృక్పథంతో ఈ సిరీస్ చూడాలి. నెక్స్ట్, ప్లాట్ విషయానికి వస్తే అసలు ప్లాట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 1 ప్లాట్ చూస్తే, సీజన్ 1లో ఎండింగ్, సో ఐశ్వర్య రాజేష్ మన నందిని క్యారెక్టర్ ఆ సీజన్లో చేసింది, ఆ సీజన్ 1లో. సో ఆ నందిని క్యారెక్టర్ తన బాబాయిని ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ రివాల్వర్, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చక్రి కదిర్ చేశాడండి. సో ఆ రివాల్వర్తో తన బాబాయిని చంపడంతో ఎండ్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది కదా సీజన్ అనిపిస్తుంది మనకి. ఇక సీజన్ 2లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే, తను చంపిన తర్వాత చెల్లప్ప అనే లాయరు తన వైపు కోర్టులో ప్రొసీడింగ్స్ వాదిస్తుంటాడు. ఆల్మోస్ట్ తను వాదనకి ఆల్మోస్ట్ ఓకే, తను విడుదలవడానికి ఛాన్స్ ఉందనే ఫీలింగ్ తీసుకొస్తారు మన కోర్టులో. సో ఇంకొన్ని రోజులు అయితే తను విడుదలైపోతుంది అనే ఫీలింగ్ తీసుకొస్తారు. సో అక్కడ ఆ ఎపిసోడ్లో, ఫస్ట్ ఎపిసోడ్లో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే అనుకోకుండా చెల్లప్ప లాయర్ క్యారెక్టరేషన్, లాల్ గారు వేశారు, చాలా బాగా చేశారు. సో తను చనిపోతాడు. అది హత్య, ఆత్మహత్య, లేదా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని ఇవన్నీ తెలుసుకోవడమే ఈ సీజన్ 2. అంటే ఇంచుమించు చెప్పాలంటే ఆల్మోస్ట్ సీజన్ 1, సీజన్ 2 ఇస్ సపరేట్ ట్రాక్. కేవలం పుష్కర్ అండ్ గాయత్రి కామన్ ఉండడం వల్ల, అండ్ డైరెక్టర్, మ్యూజిక్ వీళ్ళు కామన్ ఉండడం వల్ల సీజన్ 2 అని పెట్టారు. కానీ ఒక్క ఐశ్వర్య రాజేష్ ఓన్లీ లింకింగ్ ఫ్యాక్టర్ ఫర్ సీజన్ 1 అండ్ సీజన్ 2. అండ్ తనది అంత లేదు. సరే, మనం నెగిటివ్ పాయింట్స్ చెప్పుకున్నాం మళ్ళీ. ఎనీవే, వాళ్ళు ఎందుకు చంపారు అనేది మొత్తం తెలుసుకోవడంలోనే ఈ 8 ఎపిసోడ్స్ ఈ సీజన్ మొత్తం రన్ అవుతుంది. కొంచెం బాగానే ఎంగేజింగ్గా రన్ చేశారు. సో ఇన్స్పెక్టర్ చక్రి ఇన్వెస్టిగేషన్లో భాగంగా హెల్ప్ చేసే లోకల్ ఇన్స్పెక్టర్ మూర్తి క్యారెక్టర్లో శరవణన్ చేశాడు. ఇక మొత్తం ఎపిసోడ్స్ అన్నీ వీళ్ళ చుట్టూ తిరుగుతుంటాయి. మెయిన్ లీడ్స్ అండి ఐశ్వర్య రాజేష్, ఖదీర్, లాల్ అండ్ శరవణన్, వీళ్ళ చుట్టూ తెలుస్తుంది. అండ్ వీళ్ళతో పాటు 8 మంది అమ్మాయిలు ఈ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ అవుతారు. అసలు ఆ అమ్మాయిలు ఎవరు, ఆ 8 మంది ఎవరు, వాళ్ళకి ఈ కేసుకు సంబంధం ఏంటనేదే ఈ సిరీస్లో కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఒక్కసారి ఆ పాయింట్ రివీల్ అయిన తర్వాత కొంచెం మనకే ఇంతేనా అనిపిస్తుంది. ఇక క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వస్తే మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ బాగానే చేస్తాయి. అండ్ ఐశ్వర్య రాజేష్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తన క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తుంది. ఈవెన్ సీజన్ 1లో సూపర్ చేసింది. సో ఈ సీజన్లో కూడా తక్కువ ఉంది తనకి, బట్ బాగానే చేస్తుంది. అండ్ ఖదీర్, లాల్, శరవణన్
అండ్ లాయర్ భార్యగా మన అశ్విని నంబియార్ సీరియల్ యాక్టర్స్ ఒకప్పుడు. సో తను చేసింది బాగానే చేసింది. వీళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్స్లో మనకి ఓకే అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక్క ఎపిసోడ్కి మాత్రమే పరిమితమైన నాగమ్మ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ గురించి మాత్రం మనం కంపల్సరీగా చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ఈ ఎపిసోడ్ చాలా ఎంగేజింగ్ ఉంటుంది. సీజన్ 2లో ఈ ఎపిసోడ్ అనేది హార్ట్ అనుకోవచ్చు, ఒక మెయిన్ పాయింట్. సో నాగమ్మ క్యారెక్టర్, ఈ నాగమ్మ క్యారెక్టర్ మాంజిమ మోహన్, ఒకప్పుడు హీరోయిన్, కోర్స్ ఇప్పుడు కూడా క్యారెక్టర్స్ హీరోయిన్, బట్ మనకి మర్చిపోయిన ఇంత చెప్పాలంటే మాంజిమ మోహన్ అంటే మన నాగ చైతన్య సినిమాలో సాహసం శ్వాసగా సాగిపో అనే సినిమాలో హీరోయిన్గా చేసిన తను. సో చాలా రోజుల తర్వాత మనకు కనిపించింది ఆన్ స్క్రీన్ మీద. సో ఈ ఎపిసోడ్ తను నాగమ్మ క్యారెక్టర్ చేసిన ఈ ఎపిసోడ్ సిరీస్కి హైలైట్ అని చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ రోల్ సిరీస్లో. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శామ్ సిఎస్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడైతే మనకి ఒక డిఫరెంట్ మూడ్ తీసుకొస్తాయి. సో కొంచెం హైలైట్గానే ఉంది మ్యూజిక్. నెక్స్ట్ ఒక్క ఎడిటింగ్ మాత్రమే కొంచెం ప్రాబ్లం అని చెప్పచ్చు, ఎందుకంటే కొంచెం ఎడిటింగ్లో ప్రాబ్లం వచ్చే కొంచెం లాగ్ అయిన టైప్ సీన్స్. సో ఆ ఎడిటింగ్ ఒకటే కొంచెం ప్రాబ్లం. ఒక ఊరి జాతరలో చివరి ఘట్టమైన అసుర సంహారం అంటే త్రూ అవుట్ సిరీస్ ఒక ఊళ్ళో జాతర సంబంధించి అన్ని సీన్లు డే బై డే అన్నీ చూపిస్తుంటారు మనకి ఊరి జాతర సంబంధించి. ఆ ఊరి జాతర సెటప్ అన్నీ చాలా బాగా చేశారు. అసుర సంహారం లాస్ట్ అండ్ జైల్లో క్లైమాక్స్ సీన్, ఈ 8 మంది అమ్మాయిలు అసలు ఎవరు, ఈ దీనికి సంబంధించి కల్ప్రిట్ ఎవరు అనే వాళ్ళకి మధ్య వచ్చే క్లైమాక్స్ చాలా బాగా కనెక్ట్ చేసి చాలా బాగా డిజైన్ చేశారు. సిరీస్ మెయిన్గా చైల్డ్ అబ్యూస్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ వీటి మీద నడుస్తుంది. అండ్ అలా నడిచినా సరే ఎటువంటి అడల్ట్ సీన్స్ కానీ అడల్ట్ డైలాగ్స్ కానీ లేకుండా ఫ్యామిలీ అందరితో కలిసి హ్యాపీగా చూసే విధంగానే నీట్గా తీశారు. దీనికైతే మనం మేకర్స్ మెచ్చుకోవాలి, ఎందుకంటే ఇప్పట్లో సిరీస్ అంటేనే ఫస్ట్ అడల్ట్ డైలాగ్స్ అడల్ట్ సీన్స్ పెడితేనే కొంచెం వర్కౌట్ అవుతుందంటే ఫీల్ అవుతున్నారు. ఇటువంటి ట్రెండ్లో ఇటువంటి సిరీస్ రావడం అనేది మనకి కొంచెం గొప్పగానే చెప్పుకోవాలి. సో ఇక నెగిటివ్స్కి వస్తే సీజన్ 1 లో ఎక్స్ప్రెషన్ వచ్చింది. సో అందరికీ బాగా నచ్చింది, అన్ని లాంగ్వేజ్లో కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆటోమేటిక్గా సీజన్ 2 అంటే కొంచెం హై ఎక్స్ప్రెషన్ ఉంటాయి, బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి అయితే 100% ఇది రీచ్ కాలేదండి ఈ సీజన్. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈ సీజన్ ఆ సీజన్ 2 సపరేట్ అని చెప్పే కదా. ఐశ్వర్య రాజేష్ మాత్రమే ఒక లింకింగ్ ఆబ్జెక్ట్ ఈ 2 సీజన్స్కి. అండ్ 8 ఎపిసోడ్స్లో ఓన్లీ 4 ఎపిసోడ్స్ మాత్రమే రియల్ కంటెంట్, రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ మాత్రం సాగదీసి బాగా డ్రాగ్ చేసాడు. అంటే ఆ 4 ఎపిసోడ్స్ చూడడానికే మన ఓపిక పరీక్షిస్తారు. అయితే ఆ 4 ఎపిసోడ్స్ భరించగలిగితే మాత్రం నేను ఇంతకుముందు చెప్పిన విధంగా మంచి సిరీస్. అండ్ ఇక్కడ అనవసరంగా డ్రాగ్ చేయడం వల్ల కొంచెం మనకి ఏందిరా బాబు అనిపిస్తుంది, ఓపిక నశిస్తుంది. కానీ ఆ ఓపికను తెచ్చుకోవాలి. 4th ఎపిసోడ్ తర్వాతే విలన్ ఎవరు అనేది కొంచెం రెగ్యులర్ చూసేవాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 4th ఎపిసోడ్ తర్వాతే మనకు అర్థమైపోతుంది విలన్ ఎవరు ఉండబోయేది. సో కాబట్టి ఆ తర్వాత ఎవరున్నారంటే ఇంతకుముందు సినిమాస్ మెయిన్గా చెప్పాలంటే ఈ మలయాళం క్రైమ్ సిరీస్ వీటి వల్ల విలన్ వాళ్ళ అంత కన్ఫ్యూజన్ అయితే ఉండదు. మన క్లారిటీగా రెగ్యులర్గా ఈ క్రైమ్ సిరీస్ ఎంగేజ్ చూసే వాళ్ళకి మాత్రం ఈజీగా అర్థమైపోద్ది ఒక 4 ఎపిసోడ్స్ తర్వాత ఎవరై ఉండొచ్చు అని. అండ్ సో ఫైనల్లీ సుడాల్ 2 ఈజ్ ఏ పాసిబుల్ థ్రిల్లర్. ఓకే, 1 టైం వాచబుల్, కండిషన్స్ అప్లై. మీకు కొంచెం ఎక్కువ ఓపుకుంటేనే వాస్. సో మై లాస్ట్ కంక్లూజన్ లైన్ ఈజ్ మీ ఓపికే ఈ సిరీస్కి ఆయుధం. థ్యాంక్ యూ. Bye. This is Pawan signing off.